తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ద్వారా పరిపాలనా అధికారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టేట్ సర్వీసులు దేశంలోని చాలా తక్కువ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఏకీకృత సర్వీసెస్ వల్ల చాలా మంది సీనియర్ ఉద్యోగులు ప్రమోషన్లు కోల్పోతారని వాదిస్తున్నారు. ఎంజీ గోపాల్ కమిటీతో భేటీ అయిన తమ సమస్యలు వివరించారు. టాస్క్ కమిటీ చర్చల్లో ప్రధానంగా ఒక 2 విషయాలు చర్చించడం జరిగింది. అందులో ఏంటంటే ఆల్రెడీగా ఉన్న 29 రాష్ట్రాల్లో, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది. ఆ 7 రాష్ట్రాల్లో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా ఏదైతే స్టేట్ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఉందో దాన్నే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న, ఏదైతే వాళ్ళు ఇస్తున్న నివేదికలో అన్నీ కూడా ఒక్కటి కూడా ఈ 7 రాష్ట్రాల్లో ఉన్న ఒక్కటి కూడా లేకుండా రావడం జరిగింది. ఓన్లీ వన్ సైడ్గా అది కూడా వాళ్ళ ముందుకు తీసుకొచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఒక 2 విషయాల్లో మాట్లాడుకుంటే, మనం చిన్న జిల్లాలు ఏర్పడ్డ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లేదు. ఓన్లీ సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో ఉంది. అదే అస్సాం కానీ ఛత్తీస్గఢ్. ఈ ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే అస్సాం, ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తీసుకుంటే అందులో 2 ప్యాటర్న్ ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 50% నింపుతారు. మిగతా 50% డైరెక్ట్గా రెవెన్యూ వాళ్ళకి కోటా ఉంది. అంటే మిగతా అదర్ దెన్ డిపార్ట్మెంట్స్కి ఎక్కడా లేదు. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే రెవెన్యూ కోటా ఉంది, వేరే డిపార్ట్మెంట్స్కి లేవు. కానీ వాళ్ళు చెప్పేదే మొత్తం ఒక తప్పులు తడకలుగా వాళ్ళు ఇవ్వటం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే మేము కూడా సార్ దృష్టికి మేము 2-3 రాష్ట్రాలు తిరిగిన తర్వాత ఒరిస్సా అండ్ అస్సాం, అదే ఒరిస్సా అండ్ హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా మొత్తం కూడా పరిశీలిస్తే మొత్తం కూడా రెవెన్యూకి డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉంది. వాళ్ళు చెప్పిన రిపోర్ట్లో ఎక్కడ కూడా, తమరు చూసింటారు, మీకు కూడా ఇచ్చింటారు నివేదిక, ఎక్కడ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండాలని కానీ, తర్వాత ఈ డిపార్ట్మెంట్కి ఇంత పర్సెంటేజ్ ఉండాలని కానీ ఎక్కడ కూడా చెప్పకపోవడం అనేది ఉన్నారో. అదే డిస్ట్రిక్ట్ బైఫర్గేషన్ కానీ, జిల్లాల బైఫర్గేషన్ కానీ, అదేవిధంగా రీఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్స్ కానీ, దాంట్లో ఉన్న దానివల్ల కొంతమంది కొన్ని టీములు వెళ్ళలేకపోయాయి. అదేవిధంగా స్మాల్ డిస్ట్రిక్ట్స్ అయినాయి. ఇప్పుడు అంతకుముందు పెద్ద డిస్ట్రిక్టులు కామన్గా ఉన్నప్పుడు, పెద్ద డిస్ట్రిక్టులు ఉన్నప్పుడు వేసిన కమిటీ కాబట్టి ఇప్పుడు స్మాల్ డిస్ట్రిక్ట్లో కూడా అనివార్యం ఎలా ఉంది అనేది తెలియాల్సిన అవకాశం ఉంటుంది కాబట్టి మేము కమిటీకి తెలియజేయడం జరిగింది.